బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు దర్గా దయాకర్ మంచిగా ఉన్నాడా, ఇప్పుడు మంచిగా ఉన్నాడా? నేను అన్న పార్టీలు ఎట్లుంటుంది అన్న, అందులో ఉండి ఆయన సొంత లాభాలు చూసుకుంటాడు, పైరోలు చేసుకుంటానికి ఇబ్బందులు వస్తాయన్న. నేను అందులో పైరోలు చేయలేదు, నేను ఇంట్లో పైరోలు చేయనన్న, పైరోలు చేయనన్న. సమస్య ఉంటే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ కూడా తప్పు చేస్తే 100% నిలదీస్తా. ఆడ బీఆర్ఎస్ పార్టీలో కూడా నిలదీసిన 100%. ఈడ అన్యాయం జరిగితే ఆ అన్యాయంలో కుల మత భేదాలు ఏ చూడన్నా 100% అలా అటెండ్ అయిపోతా. ఇది చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇదే మున్సిపల్ కార్పొరేషన్లో చెత్త కార్మికులకు అన్యాయం చేసిండు జక్కా వెంకట్ రెడ్డి. వాళ్ళ హక్కులను గురించి వాళ్ళ బొమ్మటి గీయడానికి ప్రయత్నం చేసిండు. నేను నేరుగా పోయి చెప్పిన, నేను పార్టీ అధ్యక్షుడిని, నువ్వు మేయరు, ఇది చేసేది తప్పు అని చెప్పిన. నా ఇష్టం చేసుకుంటా అన్నాడు. ఖచ్చితంగా పోయినా కార్మికులతోటి మున్సిపాలిటీ ఆఫీసుని ముట్టడించినా, నా హక్కులు సాధించినా, మళ్ళీ హక్కులు ఎవరికి ఇప్పించాలో వాళ్ళకి ఇప్పించి ఇంటికి పోయినా. మరి వాళ్ళు నాకు ఎవరు కాదు. నేను ఏ కులం కూడా చూడ. కాస్ట్ ఫీలింగ్ లేదా దర్గా దయాకర్ రెడ్డికి? సారీ అన్న అస్సలే. అన్యాయం జరిగితే రెడ్డికైనా సాయం చేస్తా, అన్యాయం జరిగితే బీసీకి చేస్తా, ఎస్సీకి చేస్తా, ఎస్సీకి చేస్తా. నేను మొన్న కార్మికులు చేసింది మరి నా కులస్తులు వారి కారణాలు అయినా నేను వాళ్ళకి సాయం చేసి నిలబెట్టి 130 కుటుంబాలని కాపాడుకున్నా. రైట్. మీకు కాంగ్రెస్ పార్టీ అంటే మంచిగా అనిపిస్తుందా, బీఆర్ఎస్ పార్టీ అంటే మంచిగా అనిపిస్తుందా? అన్న పైరు చేసుకుంటే ఏ పార్టీ అంటే మంచిగా ఉంటుంది. నేను పైరోలు చేయ కాబట్టి 2 పార్టీ సమానం చెప్తాను.